ఇబ్బంది ఉందా ఏంటని అడిగారు. అవునండి మాకు ఇబ్బంది ఉంది. ఇల్లు లేకుండా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. చాలా సంవత్సరాల నుంచి ఇల్లు లేదు మాకు. అద్దెల్లింట్లోనే ఉంటున్నాం అన్నాం. సరే అమ్మా మీ మీ పరిష్కారానికి కాస్త 2 నెలలు, 3 నెలలు పడొచ్చు. అంతలోపు నేను ఇల్లు కార్యక్రమాలు చేస్తానని చెప్పారండి. ఆయన మీద మాకు గౌరవం ఉంది. నమ్మకం మట్టికి మాకు బానే ఉంది. ఈ పిల్లలు కూడా యూనిఫామ్లు మంచిగానే ఇచ్చారు. స్కూల్లో బ్యాగులు, యూనిఫామ్లు, షూ, సాక్స్లు, భోజనం కూడా బానే పెడుతున్నారు. సన్న బియ్యం భోజనం పెడుతున్నారంట. పిల్లల స్టడీస్ కూడా బాగున్నాయి. మార్కులు కూడా పిల్లలకి బానే వస్తున్నాయి. ఇంతకు ముందు స్కూల్లో వచ్చి లావుగా మొత్తం అన్నం, సాంబారు, గుడ్డు మొత్తం కలిపి పెట్టేవారు. ఇప్పుడు అలా లేదు. మొత్తం మారింది. స్కూల్లో భోజనం వేరే పెడుతున్నారు. అన్నం, సాంబార్ వేరే వేస్తున్నారు. గుడ్డు వాళ్ళకి అన్ని అందిస్తున్నారు. మళ్ళీ స్కూల్లోనేమో ఇదే పిల్లలకి టాబ్లెట్లని మొత్తం అందిస్తున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చాక చాలా మారిందండి. ఈసారి కూడా లోకేష్ అనే రావాలని కోరుకుంటున్నాం. ఈసారి మట్టికి స్కూల్లో మొత్తం బానే ఉన్నాయి. కాలువలు కూడా శుభ్రంగా ఉంటున్నాయి. పోయినసారి అసలు అలా లేదండి. మార్పు వచ్చింది. మాకు కిష్ట కూడా వచ్చింది. ఇప్పుడు గోడ కూడా కడుతున్నారు. మాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇంకా ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం. ఎవరైనా ఇట్లా ఈ విధంగా ఎమ్మెల్యే వచ్చి మీ దగ్గరికి వచ్చి సమస్యలు విన్నారమ్మా? ఏం వినలేదండి. ఈసారి ఈయన వచ్చాకే విన్నారు. అది మాకు కూడా కాస్త ఇల్లు అనేది మాకు ఇస్తే కొంచెం ఆయన సహాయకరంగా మేము కూడా మంచిగా ఉంటాం.